అండి. దాదాపు 90% మహిళలు ఇదే విషయం చెప్పారు. మాకు అందాల్సినవి అందుతున్నాయి, మేము ఎక్కడ ఇబ్బంది పడలేదు కాబట్టి మరో అవకాశం ఇచ్చి చూస్తాం అనేటువంటి మాట. సో వాళ్ళు రేపు గెలిచినా కూడా మహిళా ఓట్లు, క్రైస్తవ ఓట్లు ఈ రెండింటి సహాయంతోనే గెలవబోతున్నారు. అయితే అంత గెలుపు అంత సులభం కాదేమో అనిపిస్తుంది. రైట్ చౌదరి గారు, ఇక్కడ అంతకంటే ఎక్కువ సంక్షేమం మీరు 14లో రుణమాఫీ అన్నటువంటిది డ్వాక్రా మహిళలకి అది చెయ్యలేదు, చివరిలో 10,000 రూపాయలు మాత్రం ఇచ్చారు. అలాగే అన్నదాత సుఖీభవ అని డబ్బులు ఇచ్చారు. అప్పట్లో అయితే అవి రెండు అంతకుముందు ఏ ప్రభుత్వము అంత డబ్బులు ఇవ్వలేదు, అది మీరు ఇచ్చారు. అంతకంటే ఎక్కువ ఇస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని నమ్మారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇస్తానన్నటువంటి మిమ్మల్ని నమ్ముతారు, ఆ కారణంగా మహిళల ఓట్లు పడతాయి అనుకుంటున్నారా, లేదా మహిళల ఓట్లు మాకు తక్కువ వస్తుంది, మగవాళ్ళ ఓట్లు ఎక్కువ వస్తాయి అనుకుంటున్నారు? 2014, 2019, 2024, 2019కి 2000 చాలా తేడా ఉంది. ఇక్కడ సంక్షేమమా సంక్షోభమా? మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు లెక్కలు వేసుకొని తెలుగుదేశం పార్టీ సంక్షేమాలు ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు కాపీలు కాదు, మా పార్టీ కాపీలు వాడు ఒప్పుకున్నాం అనుకో చెప్పచ్చు. ఎందుకంటే సంక్షేమం పుట్టింది తెలుగుదేశం పార్టీ. కాకపోతే ఇక్కడ శ్రీనివాసరావు గారితో నివేదించేటంటే దాదాసాహెబ్ అంబేద్కర్ గారే మాట అన్నారు, సంక్షేమాలు ఉపశమనాలు మాత్రమే కంటిన్యూ చేసుకుని ఉండమని చెప్పారు. కాకపోతే చేసుంటే విలువ ప్రాపర్టీ లెవెల్ పంచాలి, దాని దగ్గర సంపద సృష్టించాలి. రెండూ లేవు కదా ఇక్కడ. కాబట్టి ఈ మహిళలు ఎవరైతే ఓట్లేస్తారని చెప్పడం అనేది మీరు కొంతవరకు మీ ఏరియాలో చేసుంటే ఉండొచ్చు. కానీ మేము చాలా క్లియర్ గా రాయలసీమ కానీ మధ్యాహ్నం ఉత్తరాంధ్ర కానీ చాలా క్లియర్ గా మహిళల జీవితాలు నాశనం అయ్యాయి. 30,000 మంది మహిళలు కనబడట్లేదు, రోజుకు 3 అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మహిళలకు విశాఖంతో గ్రాఫిక్స్ అయిపోయిందని చెప్పి చాలా మహిళలు భద్రత కోల్పోయారు. దాంతో మహిళలు ఓట్లేసారు అనుకోవట్లేదు. ఎక్కడన్నా ఓటాలో వెళ్ళొచ్చు, లేదు అసలు పెట్టొచ్చాం. అయితే ఏమైతే పేదలకు న్యాయం చేసామో, పేదల పక్షాలు పడతామని చెప్తున్నా మిత్రులు డౌట్ వస్తాను. ఎందుకంటే పేదలకి అన్నం పెట్టి కాంట్రాక్ట్ పెంచేదో తెలియదు, మరి పేదలకు సంక్షేమం అనేది ఉంచేసారో తెలియదు తీసేసి. ఈ రకంగా పూర్తిగా మసిపూసి మారడికే చేయాలని ప్రయత్నం ప్రభుత్వం చేసిన విధానాలపైన ప్రజలకు అవేర్నెస్ వచ్చింది. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు మొదటి నుంచి ప్రతి చోట మీటింగ్ కూడా చాలా క్లియర్ గా చెప్పాం. సంక్షేమాలు ఏ పద్ధతిలో ఇస్తున్నారు, 100 రూపాయలు తీసుకుని 100 రూపాయలు లాగేసుకొని 10 రూపాయలు ఇస్తున్నారు, 100 రూపాయలు మీరు పెనాల్టీ వేస్తున్నారు అని చాలా క్లియర్ ఎంకరేజ్ చేయడంతో చాలా మందిలో మార్పు వచ్చింది. అది కాకుండా భూ చట్టం దీనిపైన అయితే నా జగన్మోహన్ రెడ్డి తన విధంగానే బసవాసు వ్యవస్థ పెట్టుకున్నాడు, మెగా డిఎస్సి కడిగి పోషించారు. ఇవన్నీ కూడా బాగా ప్రభావితం చేసి యువకులు, నిరుద్యోగులు దాదాపు ఎవరైతే ఉద్యోగాలు రావో వాళ్ళెవరూ కసిగా వేశారండి. మహిళలు అయితే మా శ్రీనివాసరావు గారు ఏ సర్వే పెట్టని చెప్పారు వెళ్ళి, కానీ కరెంటు బిల్లు పట్టుకుంటే కలిపే పరిస్థితిలో ఉంది. ఒకప్పుడు 500 వస్తుంది, 3,000, 2,000 వస్తుంది. వాళ్ళు ఓట్లేసారంటే 30,000 వేసుకోవాలి. సరే చూద్దాం, మళ్ళీ 4వ తరగతి ప్రజలు చూస్తారు రెండో విషయం. అయితే పూర్తి స్థాయిలో రాత్రి 12 గంటలకు 2 గంటలకు